हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र।
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 219వ పాఠము 10/12/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శనము. ఆధునిక విజ్ఞానం అంటే సైన్స్. సైన్స్ ఎంతో లోతుకు వెళుతోంది, కానీ అది నేను సాధిస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను అన్న దాంతో పరిమితం అయిపోతుంది. మనం లోతులకు వెళ్లే కొంది ఆ లోతుల్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఒక సొరంగంలోకి వెళ్ళాము, ఎంత బాగుంది ఇది సొరంగం, ఇంత రహస్య సొరంగం ఉందా ఇక్కడ అని ఆశ్చర్యపోతూ ఆ సొరంగంలోకి వెళుతూ ఉన్నాం. అంటే అంత ముందు ఎప్పుడో ఎవరో ఆ సొరంగం కట్టి ఉంటేనే కదా మనం ఈ రోజున సొరంగంలోకి వెళుతున్నాం. ఇప్పుడు మనం ఏమంటాము? ఈ సొరంగాన్ని కనిపెట్టాం 1900 అంటే ఈ గీజా పిరమిడ్ లో రహస్య సొరంగాలు, ఎన్నో రహస్య దారులు ఉన్నాయి, ఎన్నో గదులు ఉన్నాయి లోపల. ఆ క్వీన్ ఛాంబర్ ఉంది, కింగ్స్ ఛాంబర్ ఉంది, ఇవన్నీ మేము కనిపెట్టామండి అని సైంటిస్టులు చెప్పడం. అంతకు ముందున్న విషయాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? అవి చూసినప్పుడు వాటిని నిర్మాణం చేసినటువంటి అంత అద్భుతంగా ముందు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుని, వాళ్ళకి ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇట్లాగా ఆలోచన చేయాల్సింది
అలాగే చేయకపోవటం వల్ల ఏమైంది, ఈ తత్వ దర్శనం అట్లాగా ఆలోచిస్తూ ఉంటే ఆ తత్వ దర్శనంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. మనం వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అట్లా లేకపోవటంతో ఏమైంది, మేము కనిపెట్టాము అనే దాంట్లోకి వచ్చేటప్పటికల్లా అది పరిమితం అయిపోయింది. దాంతో తత్వ దర్శనము తప్పిపోయింది ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథంలో. అందుకని దాన్ని కూడా మనం అన్వేషించటం. వాళ్ళేదైతే సగంలోకి వెళ్లి ఆగిపోయారో, ఆ మిగతా సగాన్ని మనం పూర్తి చేసి ఆ తత్వ దర్శనాన్ని మనం అనుభూతి చెందటం కోసం కూడా ఇక్కడ ఈ గ్రంథం దగ్గరికి వచ్చాం మనం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. నిన్న మనం చెప్పుకున్నాం, చెవి అంటే తాళపు చెవి. మన చెవులే తాళపు చేతులు, తాళపు చెవులు. ఆ తాళం చెవితో మనలోనే ఉన్న ఆ నిధి యొక్క తాళాన్ని తీయొచ్చు. ఎట్లాగా వినడము ద్వారా. అందుకని చెవియొగ్గి వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. సీక్రెట్ డాక్టర్ను ఏంటి చెప్తుంది? తాళం చేతులు మీ దగ్గరే ఉన్నాయి. తాళపు చేతులు పాఠకుడి దగ్గరే ఉన్నాయి, చదివేవాడి దగ్గరే ఉన్నాయి, అన్వేషించేవాడి దగ్గరే ఉన్నాయి. తాళం చేతుల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వాడి దగ్గరే తాళపు చేతులు ఉన్నాయి. అని బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లోనే 9వ శ్లోకంలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఒక దూకి స్టాంజా 4లోకి వెళ్ళి 3వ శ్లోకంలో అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకని అంటే సంఖ్యల గురించిన విషయం వచ్చింది. సంఖ్యల గురించి తెలుసుకోవాలి అనిపించింది. తద్వారా మనం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దాని గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్న ఏం జరిగిందంటే నిన్న మనం చెప్పుకుంది సగమే రికార్డ్ అయింది. అంకెలు పక్కన చేరేటప్పుడు కల్లా అద్భుతమైన శక్తి ఇదవుతా ఉంది. అక్షరాలు పక్కన చేరేటప్పటికి ఒక అద్భుతమైన శక్తి. నార్త్ అనే NORTH ఆ అక్షరాలు అలాగా కూర్పు చేస్తే నార్త్ అని వచ్చింది, ఉత్తర దిక్కు అని వచ్చింది. దాన్నే THORN దాంట్లో ఉన్న మాటలే, దాంట్లో ఉన్న ఒక్క అక్షరం కొత్తది తీసుకురాలేదు, అటు ఇటు మార్పు చేశాం. దాంతో ఏమొచ్చింది? థోర్న్ అంటే ముళ్ళు గుచ్చుకునేది అన్నట్టుగా వ్యతిరేక భావంతో ఉన్నటువంటిది వచ్చేసింది. అట్లా ఈ అంకెలకు ఉన్న శక్తితో ఈ అక్షరాలకి
అక్షరాలకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంకెల ద్వారా. ఆ సంఖ్యలకి అంత శక్తి ఎలాగ వచ్చింది? మిగతా 6 తాళపు చేతుల ద్వారా. ఆ కీబోర్డ్‌లో ఉన్నటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 7 కీస్. దాంట్లో మనకి 4 అందుబాటులోకి ఉన్నాయి. ఆ 4 కీస్ ద్వారా అవన్నీ కలిసి ఒక అద్భుతమైన శక్తితో ఈ అక్షరాల్లో, ఈ రూపంలో, ఈ ఆకారంలో, ఈ శబ్దంలో, ఈ వర్ణంలో ఇక్కడ కలిసిపోయేటప్పటికల్లా ఒక మనం ఉచ్చరించినంత మాత్రాన ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. అంటే దాన్నేమన్నామంటే చెమురా. ఆ పద్ధతిని ఏమన్నామంటే చెమురా. దాని అనగ్రామాటికల్ మెథడ్ ఆఫ్ ద కబాలా. కబాలాలో ఇట్లా అక్షరాల్ని అటు ఇటు మార్పు చేయటం. మార్పు చేసి ఇంకొక పదాన్ని తీసుకోవటం. దాని ప్రకారం అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ 1065 a universal science may be obtained regarding cosmos and its mysteries. And the rabbis regard the numbers 10, 6 and 5 as the most sacred of all. ఈ 10, 6, 5కి సమానంగా దానికి తగినట్టుగానే యెహోవా పేరు మనకు అందింపబడింది. అంటే దైవము పేరు కూడా దీనికి తగిన విధంగా. ఎందుకంటే నిరంతరము మనము ఆ దైవం పేరును ఉచ్చరిస్తూ ఉంటాం. అంత ఉచ్చరించిన ప్రతిసారి ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. అది మన మీద ప్రభావం చూపించి క్రమక్రమంగా ఆ దైవముగా మారిపోవటానికి మనకు వీలు ఏర్పడుతుంది. అదే మరి ఆ 10, 6, 5 అన్న వాల్యూ కాకుండా ఇంకొక రకంగా ఏదైనా అక్షరాలని కూర్పు చేశారనుకుంటే పోయావా అనో ఇంకొక పేరేదో పెట్టారనుకోండి. ఈ శక్తి రాదు. ఏమొస్తుంది? త్వరణ వస్తుంది. ముళ్ళు గుచ్చుకోవటం. అర్థం మారిపోతుంది. అందుకని ఈ సంఖ్యలకి అంత శక్తి ఉన్నది. అందుకనే 10, 6 and 5 as the most sacred of all. అత్యంత పవిత్రమైనటువంటి కబాలాకి సంబంధించిన వాళ్ళు. అంటే యూదు జాతికి సంబంధించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, స్కాలర్స్, టీచర్స్ వాళ్ళు దీన్ని ఎంతో పవిత్రమైన సంఖ్యగా 10, 6, 5. మరి మనం వేదము, పురాణాలు, ఉపనిషత్తులు మొత్తం ఆ 10, 6, 5కి సంబంధించే వివరాలతో ఉంది మనకి. అంటే ఎక్కడికి వెళ్ళినా గాని వాటినే తెలియచెప్తూ అని. Rabbis అంటే Jewish scholar or teacher, especially one who teaches or studies Jewish law. కొన్ని నిన్న చెప్పుకున్నవే విషయాలు. ఎందుకంటే అక్కడ తమాషాగా మనకి రికార్డ్ కాలేదు. ముందేమో అసలు మనం కలిసి ఉంటే ఎంత ప్రభావం చూపిస్తుందో అన్న చెప్పిన వెంటనే విడిపోయాం. అంటే అది కలిసి ఉంటే ఎంత ప్రభావము అన్న విషయం మనలో పూర్తిగా అది నమ్మకం ఏర్పడడానికి. విడిపోతే అట్లాగుంది. విడిపోతే మనం ఒక పారవశ్య స్థితిలో ఆ చెప్తున్న విషయాన్ని వింటూ అలాగా లీనమైపోయి ఉన్నాం. సడెన్‌గా ఆగిపోయింది. అరే! అని చెప్పి మళ్ళీ భూమి మీదకి, నేల మీదకి వచ్చినట్టుగా అయిపోయింది. ఒక్కళ్ళమే ఉన్నట్టు అయిపోయింది. ఎవ్వరితోనూ సంబంధం లేనట్టు అయిపోయింది. మళ్ళీ ఆ కనెక్షన్ రాంగానే వాళ్ళందరం ఒక్కటిగా అయిపోయాం. ఒక చోట చేరాం. పక్క పక్కన చేరాం.
మళ్ళీ అద్భుతంగా అది సాగింది. అయితే అక్కడ చెప్పబడ్డ విషయాలు మరి ఎందుకు రికార్డ్ కాలేదో, ఇవి మనం తప్పు చెప్తున్నామని రికార్డ్ కాలేదా? పొరపాటుగా ఏమన్నా దాన్ని వక్రీకరించి విషయాన్ని వివరిస్తున్నాడు, అందుకని దీన్ని రికార్డుల నుంచి తొలగించండి, మనం పార్లమెంట్‌లోనో లేతే అసెంబ్లీలో ఆహ్, ఎమ్మెల్యేలో లేతే ఎంపీలో ఏదో మాట్లాడుతుంటారు. మాట్లాడితే అది అభ్యంతరకర వ్యాఖ్యలు కాబట్టి దాన్ని తొలగించండి రికార్డుల నుంచి అని అంటుంటారు చూడండి. అట్లాగా ఇదెందుకు రికార్డ్ కాలేదు? అంటే ఏమన్నా అభ్యంతరకరంగా మనం ఉన్న విషయానికి వేరే వక్రీకరిస్తూ మనం ఏమన్నా చెప్పుకుంటున్నామా? అందుకని రికార్డ్ కాలేదా? లేకపోతే ఇది అందరికీ తెలియజేయబడటానికి అవకాశం లేదు. ఇప్పుడే తెలియజేయబడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే చేరుకున్నారో వాళ్ళ వరకు అది తెలిస్తే చాలు అన్నట్టుగా ఆ భావనతో అది రికార్డ్ కాకుండా ఉందా? అది మనకు తెలీదది. సరే ఏమైనప్పటికీ నిన్న చెప్పుకున్న ఒకటో, రెండో విషయాలు మళ్ళీ మనకు గుర్తున్నంత వరకు. మరి ఆ రోజున ఆ ప్రవాహంలో అదొచ్చేసింది. ఇప్పుడు మరి అంత రాకపోవచ్చు మనకి. కానీ ఇప్పుడుకి అందినంత వరకు మనకి మన మన ద్వారా ఏమైతే వస్తున్నాయో వాటి వరకు చెప్తుంది. జూయిష్ లా యూదు మతానికి సంబంధించినటువంటి ధర్మము. ధర్మము అంటే మనము దాని ప్రకారము మన నిత్య జీవితాన్ని ఆ ధర్మానికి అనుగుణంగా నడుచుకోవడము అన్న విషయం కోసం ఆ ధర్మం ఇచ్చారు. అవే 10 కమాండ్‌మెంట్స్‌గా మనకి మోజెస్‌కి అందింపబడ్డాయి. మన నిత్య జీవితాన్ని ఎట్లాగా జీవించాలి? ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, అట్లాగా ఆలోచన మనకు రాదు గాబట్టి. స్థూల జగత్తుకొచ్చాము అంటే, వ్యతిరేకమైన ఆలోచనతో ఇక్కడ అడుగు పెడతాం. అది తప్పదు. కాబట్టి అందుకని నీకొచ్చిన ఆలోచన నువ్వు అమలు చేస్తూ వెళ్ళిపోతే, ఎప్పటికీ భూమి మీదే ఉండిపోవటం జరుగుతుంది. ఈ జనన మరణ చక్రంతో బంధింపబడి. ఇట్లాగా స్థూలానికే మనం పరిమితమైపోతాం. మరి మన స్వస్థితిలోకి రావడానికి అవకాశం ఉండదు. రెండోది ఆయన యొక్క సంకల్పం నెరవేరదు. మనం అనేకత్వంతోనే ఇక్కడ జీవిస్తూ ఉంటాం. ఆయన యొక్క భావన ఏంటి? ఆయన సంకల్పం, ఆ దైవ సంకల్పం, ఈ అనేకత్వంలో ఏకత్వానుభూతితో, దాని యొక్క ఎరుకతో ఇక్కడ జీవితాన్ని కొనసాగిస్తాం. అంటే అమృతత్వ స్థితిలో మనం ఉంటూ, ఇంకా మరణం లేదు మనకి. అయితే మనం జన్మిస్తుంటాం, మరణిస్తుంటాం. ఇది జరిగిపోతుంటుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి దేహాత్మ, జీవాత్మతో కలిసిపోయి ఆ కంటిన్యూటీ ఆఫ్ జర్నీ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి మనకు ఒక్కొక్క పని అప్పజెప్పబడుతుంది. ఆ పనిని నిర్వహిస్తూ మనం ముందుకు కదులుతూ ఉంటాం. ఆ ఏకత్వానుభూతితో ఈ అనేకత్వంలోనే. అది ఆయన యొక్క సంకల్పం. అది నెరవేరాలంటే మన స్వస్థితి పట్ల మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం ఎట్లాగా జీవిస్తే ఆ స్వస్థితి పట్ల మనం మేల్కొల్పగలమో ఆ విషయాల్ని వివరించేదే లా, ధర్మము. లా అంటే మనం మామూలుగా న్యాయస్థానం. న్యాయస్థానం అంటే మనం మామూలుగా నేరాలు చేసిన వాడు అక్కడ శిక్ష విధింపబడుతుంది. ఫలానా నేరానికి ఫలానా శిక్ష అన్నట్టుగా. అంటే ఆ పని చేయొద్దనేగా. ఇక అంతవరకు అది పరిమితం అవుతూ ఉంటుంది. ఇట్లా కాకుండా ఇది ఇక్కడ ఈ ధర్మం ఏంటంటే ఇంకా విస్తృతమైన అర్థంలో. లా అనేటప్పుడు కల్లా ఇంకా విస్తృతమైనటువంటి అర్థంతో. ఈ ధర్మాలతోనే ఈ సృష్టింపబడుతోంది. సృష్టికి ముందున్నటువంటివి ఈ ధర్మాలు అని ఒక విస్తృతమైనటువంటి విషయంతో మనకి అవి అందింపబడుతుంటాయి. వాటి గురించి అధ్యయనం చేస్తూ, వాటిని వివరిస్తూ మా ఈ వీళ్ళు యూదు మతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ మాదిరిగా చేస్తున్న వాళ్ళని రబ్బీ అంటారు.
టీచర్ అన్నట్టుగా. మనం ఎలాగైతే టీచర్స్ అనే ప్లూరల్ వాడతాం బహువచనం, అట్లాగే రబ్బీస్ స్కాలర్ ఆర్ టీచర్ అనే. A Jewish religious leader and their guidance in spiritual matters and Jewish law. వాళ్ళు నిరంతరము వీళ్ళకి మార్గదర్శకత్వం చేస్తూ దీనికి సంబంధించి ఇది ఎలాగా ఉంది అని ఎప్పటికప్పుడు ఆ ప్రజలకి తెలియజేస్తూ, ఆ జాతి ప్రజలకి ఇలా ఉన్న వాళ్ళని రబ్బీస్ అంటారు. వాళ్ళ భావనలో, వాళ్ళ ఉద్దేశంలో 10, 6, 5 అనే సంఖ్యతో మనం చెప్పుకున్నాము. అది అత్యంత పవిత్రమైనది, సేక్రెడ్ ఆఫ్ ఆల్. ఇదేంటంటే మనకి ఫుట్ నోట్ లో ఇవ్వబడిన విషయం. సరే, when placed on the boundary of the great circle of Passanat అంటే పాస్ అంటే పదండి, ముందుకు పదండి అన్నట్టుగా. ఓకే, అంటే సినిమా హాల్కి వెళ్ళాం, ఆ టికెట్ ఏదో ఇచ్చాడు, పాస్ లాంటిది. దాన్ని ఆ గేట్ దగ్గర ఉన్నవాడికి చూపించాం, పాస్ ఆన్, లోపలికి వెళ్ళండి. కానీ ఇక్కడ ఏంటి, మనం ఎక్కడున్నామో ఇక అక్కడికే అన్నట్టుగా, పాస్ నాట్, ఇంకా అక్కడ దాటి వెళ్ళటానికి లేదు అన్నట్టుగా ఒకటి ఉంది ఇక్కడ మనకి. ఏంటది? గ్రేట్ వెన్ ప్లేస్డ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ద గ్రేట్ సర్కిల్ ఆఫ్ పాస్నాట్. అంటే ఇది స్టాంజా 5 లో ఇంకా వివరంగా ఇస్తారు. మనం ఏంటంటే ఫస్ట్ స్టాంజాలోనే ఉన్నాం మనం ప్రళయ స్థితికి సంబంధించి. ఇప్పుడు 4th స్టాంజా వచ్చేటప్పుడు కల్లా ఏంటి, దాదాపుగా ఇక వ్యక్తం అవడానికి సగానికి వచ్చేసింది అనమాట. ఇక అన్ని రెడీ అయిపోతూ ఉన్నాయి సృష్టి స్థితిలోకి రావడానికి. అటువంటి స్థితిలో ఇక్కడ ఉన్న విషయాన్ని మనం వివరించుకుంటున్నాం. అంటే మధ్యలోకి వచ్చి మనం సినిమా చూస్తున్నాం. మనం మొదటి సీను, రెండో సీను అట్లాగా మొదటి ఒక అరగంట, ఒక పావు గంట సినిమా చూసాం. చూసి మనం ఏం చేసాం, మన చేతిలో అంటే మనకి కంప్యూటర్లోనో లేకపోతే ఫోన్లోనో చూస్తున్నాం. ఏం చేసాం, మనం ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కేసాం, బుర్రున వెళ్ళిపోయి ఒక గంట తర్వాత సినిమా ఏది ఉందో అక్కడ ఆపాం. అక్కడ చూస్తుంటే కొంచెం కనెక్షను మనకి అంత త్వరగా అర్థం కాకుండా ఉంటుంది. అయితే మనం పర్టికులర్గా ఒక విషయం గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం అటువైపు ముందు కానీ తర్వాతది కానీ మనం ఎక్కడైతే ఉండి చెప్పుకుంటున్నామో దానికి వెనక అంతవరకు జరిగినది ఆ కనెక్షన్ కానీ, దీని తర్వాత జరగబోయేది ఆ కనెక్షన్ కానీ వాటికి లేకుండా ఇక్కడ ఉన్న విషయాన్ని మనం వివరించుకుంటున్నాం. అందులో స్టాంజా 5లో ఇవ్వబడ్డ పాస్నాట్ గురించి కూడా ఇక్కడ కొంత తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. పాస్నాట్ ఒక సర్కిల్ గీయబడింది. సర్కిల్ అంటే ఏమవుతుంది, ఎందుకంటే 31415 వాటి సంగతి ఏదో తెలియాలి మనకి. తెలియాలి అంటే ఇదిగో కొంచెం మనకి మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ వ్యాఖ్యానంలో. 3వ శ్లోకానికి సంబంధించిన 2వ భాగానికి 3వ శ్లోకం 2 భాగాలుగా ఉంది. మొదటి భాగంలోనేమో 10, 6, 5కి సంబంధించిన వివరం మనం వ్యాఖ్యానాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలో 3వ శ్లోకం యొక్క 2వ భాగంలో 4వ స్టాంజాకి సంబంధించిన 3వ శ్లోకంలోనికి 2వ భాగంలో ఏదైతే ఉందో దాంట్లో 31415 సంఖ్య అంటే 2 సంఖ్యలు మనకి ఇక్కడ తెలుసుకోవడానికి వివరించారనమాట. 10, 6, 5 తెలుసుకున్నాం. ఇప్పుడు 31415 గురించి తెలుసుకోవడానికి ఈ 2వ భాగంలో ఇచ్చారు. అది తెలుసుకోవడానికి ముందు మనం ఇంకా పూర్తిగా తెలియాలి అంటే 5వ స్టాంజాలోకి వెళ్ళాలి. సరే, దాని విషయం కొంచెం ఇక్కడ ఉదహరించారు. ఏమని, the numerical hierarchy of the Dhyan Chauhans of various orders and of the inner or circumscribed world
ఈ నెంబరు దేన్ని అసలు రిప్రజెంట్ చేస్తుంది ముందు అది మనం గ్రహిస్తే 31415 the 3 the 1 the 4 the 1 the 5 in their totality twice 7. మళ్ళీ తమాషాగా ఇవి కూడితే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అంకెని పక్క అంకెతో కలిపి కూడుకుంటా వెళ్ళిపోతే 14 వచ్చింది మనకి. అంటే ట్వైస్ 7 2 ఏళ్లుగా వచ్చింది మనకి. అంతకుముందుదేమో థ్రైస్ 7 3 ఏళ్లుగా వచ్చింది అక్కడ. 3 ఏళ్ళు 21 అక్కడ వచ్చింది. 2 ఏళ్ళు 14 అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ తేడా చూడాలి మనం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. రిప్రజెంట్ 31415 the numerical hierarchy of the Dhyan Chauhans of various orders. ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ గురించి మనం వివరించుకున్నాం ఇంతకుముందే చాలా సార్లు. ఆ కింగ్డమ్ కి సంబంధించి ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ పరిపాలక వ్యవస్థ అనేటప్పుడు కల్లా వేరియస్ ఆర్డర్స్ గా ఉంటుంది. అంటే రకరకాల దేశాల్లో రకరకాల స్థాయిల్లో. అంటే మనకి ఎట్లాగైతే దేశ పరిపాలన అంతా రాష్ట్రపతి మొదలుకొని ఈ గ్రామ స్థాయి వరకు ఎట్లాగైతే రకరకాల స్థాయిల్లో ఉంటుందో అట్లాగా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలక వ్యవస్థ ఆ మాదిరిగా రకరకాల స్థాయిల్లో ఉంటుంది. అట్లాగే ఈ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ వీళ్ళ యొక్క వేరియస్ ఆర్డర్స్ కి సంబంధించి ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనకి తెలియజేస్తుంది ఈ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉంది, ఏ విధంగా దాని ద్వారా సృష్టిలోని జీవులు మరలా ఏకత్వ భావంలోకి రావడానికి, అనేకత్వం నుంచి ఏకత్వ భావంలోకి రావడానికి వాళ్ళ ద్వారా జరుగుతున్న ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. న్యూమరికల్ హైరార్కీ ఆఫ్ ద ధ్యాన్ చౌహాన్స్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్ అండ్ ఆఫ్ ద ఇన్నర్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్. ఏంటిది? ఎక్కడికక్కడికి మనం చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏమైంది, వాడి యొక్క ఆలోచన పరిధి, వాడి గ్రహించడానికి సంబంధించింది వాడికి తెలియబడింది. ఆ పరిధి ఎంతవరకు ఉంది? చాలా స్వల్పం. వాడికి సమయానికి తినటానికి ఏదో ఒకటి కావాలి, ఆడుకోవటానికి ఏదో వస్తువులు కావాలి, వాడిని ఆడిస్తూ ఉండాలి. అంతవరకే వాడు ఆలోచన ఉంటుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, తను తీసుకుంటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఈ పగలు రాత్రి ఎలాగ ఏర్పడుతున్నాయి, సూర్యుడు ఎలాగ వస్తున్నాడు, సూర్యుడు మాయమైపోయి మళ్ళీ రాత్రికి చంద్రుడు ఎలాగ వస్తున్నాడు, నక్షత్రాలు ఏంటివి అని, ఇట్లాగా ఈ బిల్డింగ్ ఎలా కట్టారు, ఈ విషయాలన్నీ వాడికి తెలియదు కదా. నీళ్ళు ఎలాగ వస్తున్నాయి, మన ఇంట్లో నీళ్లు పట్టుకుంటున్నాం, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి నీళ్లు, ఆ నీటిని తాగుతున్నాం మనం. వాడికి ఎంతవరకు? చాలా కొద్దిగా, అత్యంత పరిమితమైనటువంటి గ్రహింపే వాడికి ఉంటుంది వాడి స్థాయిలో. ఇంకా క్రమక్రమంగా అంటే అక్కడికేంటి, వాడికి ఒక గిరి గీసినట్టుగా వాడికి ఎంతవరకు తెలుసో అంతవరకు ఒక సర్కిల్ లాగా, అంటే ఇన్నర్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్, వాడి ప్రపంచం అంతవరకు. ఇంకొంచెం పెద్ద అయ్యాడు, కొద్దిగా ప్రపంచం విస్తృతమైంది వాడికి. అంటే ఆ సర్కమ్స్క్రైబ్డ్ ఏదైతే ఉందో చిన్న సర్కిల్, కొద్దిగా సర్కిల్ పెద్దదైంది, అంటే ఉబ్బింది ఆ సర్కిల్, అంటే సాగింది. బోర ఎట్లాగైతే మనం ఊదే కొద్ది ముందేమైంది, మొత్తం చిన్నదిగా ఉంటుంది ఆ బోర, దాంట్లో లోపల ఏమీ ఉండదు, బయట ఆ బోరలాగా ఉంటుంది కదా అది. దాన్ని ఊదటం మొదలు పెట్టాం, చిన్నగా ఉబ్బటం ప్రారంభించింది. ఇంకా ఊదాం పూర్తిగా పెద్ద బెలూన్ లాగా అయిపోయింది అది, ఫుల్లీ బ్లోన్ బెలూన్ లాగా అయిపోయింది అది. అంటే అంతకుముందు లేదా మరి దాంట్లో కొత్తగా ఏదైనా వచ్చిందా? అంతకుముందు ఉన్నదే క్రమక్రమంగా వికాసం చెందింది.
అట్లా ఈ ఇన్నర్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్ అందరంకి ఏంటి ఒక గిరి గీసుకుని ఉన్నాం. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు ఒక సర్కిల్. ఇంకా దాన్ని దాటిక లేదు మనకి. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు ఒక వృత్తాకారంలో అలాగా ఏర్పడి ఉంది మనకి. అదొక ప్రపంచం. మన ప్రపంచం మనది. వాడి ప్రపంచం వాడిది. వీడి ప్రపంచం వీడిది. అందరికి ఒకే రకమైన ప్రపంచం లేదు కదా! దాన్ని ఈ 31415 తెలియజేస్తుంది. అంటే సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్ అనేటప్పటికల్లా ఏంటి? మన ద్రష్ట ఒకడు. అంటే చూసేవాడు ఎవడైతే ఉన్నాడో, గమనించేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు వాడు కేంద్రంగా ఉంటూ వాడి చుట్టూ ఒక వృత్తం ఏర్పడి, ఆ వృత్తాకార పరిధిలో అంతవరకు వాడు ఒక సరిహద్దు రేఖ ఒక గిరి గీసుకున్నట్టుగా, ఒక బౌండరీ గీసినట్టుగా అక్కడి వరకు ఉంది. అంటే వాడికున్న విషయం ఏంటి? ఆ కేంద్రానికి, ఈ సర్కిల్‌కి ఉన్న సంబంధం. అది 31415 తెలియజేస్తుంది. అంటే ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ కూడా వేరియస్ ఆర్డర్స్. ఒక్కొక్క ఆర్డర్ అన్నప్పుడు పూర్తిగా భౌతిక స్థాయికి వచ్చిన పరమ గురు పరంపర పీఠం ఉంటుంది. భూమికి సంబంధించిన మహీపీఠం అనుకుందాం. ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క పీఠం ఉంది. ఒక ఆర్డర్. ఆర్డర్ అంటే పీఠం. పీఠ గురు పరంపర. ఈ మహీపీఠము దీని వరకు పరిమితం. ఈ భూమి ఎంతవరకైతే ఉందో, ఆ భూభాగం వరకే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సౌరపీఠ గురు పరంపర మొత్తానికి సంబంధించి ఎన్ని గ్రహాలైతే ఉన్నాయో ఈ సౌర కుటుంబంలో, ఆ గ్రహాల మొత్తాన్ని తనలో కలుపుకుంటూ పెద్ద విశాలమైనటువంటి వృత్తాకారంతో అది ఉన్నది. మరి ఆ వృత్తం పెరిగింది గదా! పెరిగిందంటే అర్థం ఏంటి? వృత్తము కేంద్రం నుంచి మనం వృత్తం ఎలా గీస్తాము? రేడియస్ తీసుకుంటాం. కేంద్రం నుంచి వృత్తం అలా గీయటానికి మొదలుపెట్టినప్పుడు ఈ వృత్తం నుంచి ఆ ఈ కేంద్రం నుంచి ఒక పాయింట్ కంపాసెస్ యొక్క ఒక పాయింట్ కేంద్రం దగ్గర పెట్టి అక్కడి నుంచి ఎంత ఉందో దాన్ని ఏమంటాం? రేడియస్ అంటాం. వ్యాసార్థం. మొత్తం సర్కిల్ గీసాం. అంతవరకు మనకు తెలుసు. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు ఒక సర్కిల్ ఏర్పడింది. అంటే ఆ మొత్తాన్ని కలిపేటప్పటికల్లా అది వ్యాసం. ఈ వ్యాసానికి ఆ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్‌కి ఉన్న సంబంధం. వ్యాసము ఈ అడ్డగీత ఎట్లాగా ఏర్పడింది? మన యొక్క ఈ ద్రష్ట ఎవరైతే ఉన్నారో చూసేవాడికి సంబంధించి. వీడికి చూడబడేది ఏదైతే ఉందో దానికి ఉన్న రేషియోని తెలియజేస్తుంది ఈ సంఖ్య 31415. అంటే ఇవి అందరికీ అన్నీ తెలియదు. అంటే అందరికీ ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన జ్ఞానానికి సంబంధించి విషయం ఉంది. కానీ అదేమైంది? పరిమితమైంది. కొంతవరకే మనం మేల్కొంచాం. మిగతాదంతా నిద్రాణ స్థితిలో ఉన్నాం. అసలు లేదు అన్న పరిస్థితిలో ఉన్నాం మనం. పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉన్నాం. మనం ఏ మేరకు మేల్కొంచామో దాని వరకే ఆ రేషియోని తెలియజేస్తుందన్నమాట ఇది. అంటే మన వ్యాసార్థం అంటే పైడి ఇప్పుడు వృత్త వైశాల్యం తెలుసుకోవాలి మనం. మనం ఎంతవరకు ఉన్నాము అనే దానికి వృత్త వైశాల్యం. అంటే వృత్తం మొత్తం వచ్చేస్తుంది మనకు. అప్పుడేంటది పైడి. అంటే వ్యాసము ఇంటూ పై. ఆ పై అనేది ఒక ప్రత్యేకంగా దాన్ని సాధించారు. అది ఇవ్వబడింది. సృష్టిలో సహజంగా అది ఇవ్వబడిందనమాట. ఆ పై అన్న ఇది. దాని యొక్క వాల్యూనే 31415. అంటే అనంతం ఇక అది. అందుకే శేషుడి మీద ఆయన పవళించి ఉన్నాడు అని మనకి సంకేతంగా అది ఇవ్వబడింది. శేషుడంటే శేషం ఇక. దాన్ని భాగించలేం. 22/7 అనేది
ఇంకా భాగించడానికి లేదు, ఇక నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా శేషం ఉంటుంది, శేషిస్తూనే ఉంటుంది. అంటే అనంతము అన్నట్టుగా ఈ సృష్టి అంతా అనంతము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకొంచెం ఉంటుంది అక్కడ అవతల. అందువల్ల ఇది అంతమయ్యేది కాదు. ఇక అంతమయ్యేది ఎప్పుడు అవుతుంది? ఉన్నదంతా నేనే అన్నప్పుడు. ఇప్పుడు మనం ఎట్లాగా వెళ్తున్నాము? అక్కడేదో ఉంది, అక్కడేదో ఉంది. అంటే ఈ తెలిసింది పక్కన పెట్టేసేసి, మరి ఎంతవరకు తెలిసిందో అది పక్కన పెట్టేసేసి, అది తెలియందని అనుకుంటున్నాం కదా! తెలిసిందే అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, తెలియంది ఆటోమేటిక్‌గా దాని వ్యతిరేకం ఉంటుంది. తెలిసింది అని అనుకున్నామా, వెంటనే దాని పక్కనే తెలియనిది వచ్చేస్తుంది. కాబట్టి తెలియని దాని కోసం మనం వెళుతుంటాం. తెలిసింది వదిలిపెట్టేసి తెలియని దాని కోసం వెళ్తుంటాం. దాంతో ఏమైంది? ఇంకా ఉంది అక్కడ, ఇంకా ఉంది. అట్లా వెళ్ళినప్పుడు కొంత తెలుస్తుంది. ఆ వృత్తము ఇంకా పెద్దదయింది. ఇంకా విశాలమైంది, ఇంకా విశాలమైంది. అది ఎంత విశాలమైంది? ఈ 31415 ఇంటూ ఆ 31415 ఏదైతుందో ఆ పై అన్నది, అది ఇంటూ మనం ఎంత మేరకు విస్తరించాము, అది వ్యాసముగా పైడిగా వచ్చేస్తుంది. ఈ వేరియస్ ఆర్డర్స్ ఏంటి? ఈ ఆర్డర్స్ కూడా ధ్యాన్ చౌహాన్ కింగడమ్ యొక్క ఆర్డర్స్ ఏంటి? ఆ మూలంలో ఉన్నది మొత్తాన్ని ఆవరించి ఉన్నదది. దానికి సమస్తము ఏంటనేది దానికి ఉంది కాబట్టి, దాని దిగువనొచ్చేటప్పటికల్లా పరిమితమవుతున్నాయి. రకరకాల పీఠ గురు పరంపరలు. దానికి తగిన విధంగా దాని యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది. అది ఎంత వాల్యూ అనేది తెలియాలి అంటే, ఒక స్థిరంగా ఉన్న సంఖ్య ఒకటి ఉండాలి. స్థిరంగా ఉన్నది ఒకటి ఉండి, ఈ మారుతున్న దాన్ని, ఆ స్థిరంగా ఉన్నదాన్ని హెచ్చవేస్తే ఎంత వస్తుందో దానికి సంబంధించిందిగా ఉంటుంది. అప్పుడు స్థిరంగా మనకు ఒక సంఖ్య అవసరమవుతుంది. ఆ సంఖ్యే 31415. అంటే ఇంకా ఉంది. ఇది ఇంతవరకు మనకి ఇవ్వటం జరిగింది. వెన్ ప్లేస్డ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ద గ్రేట్ సర్కిల్ ఆఫ్ పాసనాట్, సరే వైకుంఠం దాకా వచ్చాం. వైకుంఠం దాకా వచ్చేటప్పటికల్లా అక్కడ దాకా వచ్చినా గాని పాసనాటే. అంటే ఇంకా మనం గుమ్మం దాకా వచ్చాము. గుమ్మం దాటి లోపలికెళ్ళాలి. ఇంకొక అడుగు వేయాలి లోపలికి. పాసనాట్, గ్రేట్ సర్కిల్ ఆఫ్ పాసనాట్. ఆ సర్కిల్‌లో బంధింపబడి ఉన్నాం. వెళ్ళటానికి లేకుండా అన్నట్టుగా. మొదట్లోనూ బంధింపబడి ఉన్నాం. నెమ్మదిగా బంధనాలను విడిపించుకుని ఇంకో లోకానికొచ్చాం. భూలోకం నుంచి కామలోకానికొచ్చాం. కామలోకం నుంచి అంటే ఈ పేర్లతో చెప్పుకుంటే భూలోకం నుంచి భూవర్లోకానికొచ్చాం. భూవర్లోకం నుంచి సువర్లోకం. అట్లా ఇప్పుడు సత్యలోకంకి వచ్చాము. వచ్చంగానే దాని యొక్క సెంటర్‌కి వెళ్ళాలి మనం. ఆ కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ ఆగిపోయాం. కాబట్టి బౌండరీ వచ్చేసిందక్కడ. బౌండరీ ఆఫ్ ద గ్రేట్ సర్కిల్. అంటే దాదాపుగా మనం చేరినప్పటికి ఇంకా అసలైన దాన్ని చేరుకోలేక అక్కడ ఆగిపోయి ఉన్నాం మనం. అక్కడి నుంచి వెళ్ళటానికి పాస్ నాట్, అంటే అనుమతి లేదు అన్నట్టుగా. మనం వెళ్ళలేము. దుర్భేద్యమైనదది. మనం వెళ్ళలేని దారి అది. అందుకే దాన్ని అక్కడేమన్నారంటే స్టాంజా 5లో రింగ్ పాస్ నాట్. ఇది రింగుగా ఉంది కదా! వృత్తాకారంలో ఉంది. గుండ్రంగా ఉంది. రింగ్ పాస్ నాట్. Called also the Dhyani Pasa, the rope of the angels. ఈ దేవతలేంటి? చుట్టూ దడి కట్టేసినట్టుగా ఒక తాడుతో కట్టేసి ఉంచారనమాట. ఒక తాడు చుట్టూ ఆ బౌండరీగా, ఆ సరిహద్దుగా. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని మారుస్తూ ఉన్నారు. ఇక అది కట్టేసాము. ఇక మీరు దీన్ని దాటి రావడానికి లేదు. ఈ సరిహద్దు దాటి రావడానికి లేదు. తాడు చుట్టూ కట్టివేయబడి ఉంది. తాడుతో
చుట్టూ సరిహద్దు మనకి ఎట్లాగైతే పాకిస్తాను ఇండియాకి మధ్యన ఉన్న సరిహద్దు ఆ ఇనుప కంచెతో మొత్తం వేసుకున్నారు సరిహద్దు అంతా. అలాగే చైనాకి మనకి మధ్యలో సరిహద్దు ఆ ఇనుప కంచె అలాగా వేస్తారు. అది దాటడానికి లేదు ఇక. వాళ్ళు ఇటు రాకూడదు, మనం అటు వెళ్ళకూడదు. అటు ఇటు జరగాలి అంటే విత్ పర్మిషన్. మామూలుగా వెళ్తే చొరబడినట్టుగా అయిపోతుంది. పాస్ నాట్ వెళ్ళటానికి లేదు. అట్లా మనం ఈ వైకుంఠానికి వచ్చి కూడా, సత్యలోకానికి వచ్చి కూడా, ఆ సత్యలోకం దగ్గరికి వచ్చి లోపలికి అడుగు పెట్టడానికి ఆగిపోయాం మనం. ద రోప్ ఆఫ్ ద ఏంజెల్స్ అక్కడ ఆ తాడును దాటాలి మనం. దేవతలు ఏర్పాటు చేసినటువంటి తాడు ఒకటి ఉంది అక్కడ. ద రోప్ దట్ హెడ్జెస్ ఆఫ్ ద ఫెనామినల్ ఫ్రమ్ ద నామినల్ కాస్మాస్. ఏంటిది? మనకి తెలియబడిందంతా ఏమైంది? ఫెనామినల్ అంటాం. వ్యక్త సృష్టి, వ్యక్తము ఫెనామినల్. అవ్యక్తము నామినల్. మనకేమో వ్యక్త సృష్టి వరకే తెలుసు. అందువల్ల దాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాం. మరి ఇంత దూరం ఎలాగ వచ్చాము? అంతకుముందు ఇదంతా కూడా మనకి అవ్యక్తంగానే ఉంది. అయితే క్రమ వికాసం ద్వారా మనలో నెమ్మదిగా అవన్నీ మేల్కోవటం వల్ల, వాటి పట్ల మనం మేల్కాంచటం వల్ల, అంటే అవన్నీ మనలో ఉన్నాయి కాబట్టి, మనం దైవ స్వరూపంగా ఉన్నాం కాబట్టి, దైవాంశతో ఉన్నాం కాబట్టి, ఈ సృష్టికి సంబంధించిన సమస్తము మనలో నిండి ఉంది కాబట్టి, అయితే మనం ఆ నిద్రాణ స్థితిలో ఉన్నది వదిలేసేసి, మనం ఎంతవరకు మేల్కొన్నామో అంతవరకే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అదొక సరిహద్దు రేఖలాగా ఏర్పడింది. దాన్నే మనం ఇటేపు వెళ్ళామనుకోండి ఒక విశాలమైన ప్రదేశంలోకి. ఇంకా తొందరగా మనకి తెలియాలి అంటే సముద్రపు ఒడ్డుకు వెళ్ళాం. సముద్రపు ఒడ్డుకు వెళ్లి చూస్తే ఏం జరుగుతుంది? ఆకాశము, భూమి కలిసి చుట్టూ మనకు ఒక వృత్తాకారంగా వచ్చేస్తుంది. మనము కేంద్రముగా ఉంటూ మన చుట్టూ ఒక వృత్తం ఏర్పడుతుంది. దాన్నే దిక్చక్రము, హారైజన్ అని అంటాం. అది ఇప్పుడు ఇక్కడ ఈ రింగ్ పాస్ నాట్, ఈ రింగ్ ఏదైతే అని ఇక్కడ చెప్తున్నాడో అదనమాట. సర్కంస్క్రైబ్డ్ వరల్డ్, గ్రేట్ సర్కిల్ ఆఫ్ పాస్ నాట్ అని. ఇక అంతకన్నా మించి లేదుగా మనకి. మనకి ఎంతవరకైతే మనం చూడగలుగుతున్నామో అంతవరకు అది పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఉన్నా గాని మనకు లేదు. పాస్ నాట్ ఇక. అలా దిక్చక్రం. ఆ దిక్చక్రానికి కేంద్రంగా మనం ఉన్నాం. ద్రష్ట. ద్రష్ట అంటాం. చూసేవాడు, గమనించేవాడు. వీడు ఉండటం వల్లే కదా ఆ దిక్చక్రం ఏర్పడింది. చక్రం ఏది అసలు అక్కడ? మామూలుగా చక్రం అన్నది లేదు కదా! సరే పోనీ ఇక్కడ కాసేపు నిలబడ్డాం అక్కడ. అలాగా చుట్టూ చూస్తే ఒక వృత్తంగా ఏర్పడింది. భూమి, ఆకాశము కలిసినటువంటి ఒక రేఖ అలా మన చుట్టూ ఏర్పడింది. ఒక సర్కిల్‌గా, ఒక వృత్తంగా. మనం కేంద్రంగా ఉన్నాం. సరే ఇంకో 10 అడుగులేసాం. ఇంకొంచెం దూరం వెళ్లి అక్కడ చూసాం. అక్కడ చూస్తే అక్కడ కూడా ఇలాగే ఉంది. మనం కేంద్రంగా. కేంద్రం మారదు కదా! మరి మనం ఎక్కడుంటే అక్కడ కేంద్రం అయిపోతుంది. ఇక్కడ ఆ దిక్చక్రం మళ్ళీ అక్కడ ఒక దిక్చక్రం ఏర్పడింది. ఎందుకంటే చూసేవాడిని బట్టి చూడబడేదే గాని, చూడబడేదని ప్రత్యేకంగా లేదిక్కడ. చూడబడేది ఎలాగా ఉంటుంది? చూసేవాడిని బట్టి. బ్రహ్మను బట్టి ఈ సృష్టి అంతా అన్నట్టుగా. మనల్ని బట్టి ఈ సృష్టి అంతా అన్నట్టుగా. బట్ ఆ రోప్ దట్ హెడ్జెస్ ఆఫ్ వాళ్ళు అంటే దేవతలు ఒక చుట్టూ ఎప్పటికప్పుడు మనకి ఎట్లాగైతే ఆకాశము, భూమి కలిసి ఒక రేఖలాగా, ఒక వృత్తాకార రేఖ ఎలాగైతే వచ్చిందో ఒక వృత్తాకారంగా, అది దేవతలు అలాగ పెట్టారు అన్నట్టుగా దేవతలు తాడుతో, రోపుతో చుట్టూ ఒక సరిహద్దులాగా పెట్టేశారు వాళ్ళు. కంచె కట్టేశారు వాళ్ళు. అయితే అది
ఎప్పటికప్పుడు అది స్థిరంగా కాకుండా అది మార్పులకి గురి అవుతున్నాం అనమాట. మనం ఇంకా విశాలమైన మన దృష్టి సుదూర ప్రాంతాలకి విశాలమైంది. దాంతో ఏంటి ఇంకా పెరుగుతున్నది. ఇంకా దూరం చూడగలుగుతాం. మరి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చింది. ఆ టెలిస్కోప్ వచ్చాక కొన్ని లక్షల కాంతి సంవత్సరాలకి అంత దూరంలో చూడగలుగుతున్నాం ఇప్పుడు. అంతకుముందు చాలా పరిమితం. అంతకుముందున్న టెలిస్కోప్ ద్వారా. దాని స్థానంలో ఈ మధ్య కాలంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆధునిక పరికరాలతో దాన్ని తయారు చేసి, దాంతో ఈ మొత్తం అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నారు ఈ ఖగోళ శాస్త్రవేత్తలు. చూస్తుంటే ఎన్నో విషయాలు. ఆ నక్షత్రాలు ఏర్పడే విధం, నక్షత్రాలు ఎలాగా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, ఎలా నాశనం అయిపోతున్నాయి, కొత్త నక్షత్రం ఎలా తయారవుతుంది అని అట్లాగే ఎన్నెన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అంటే మన యొక్క చూపు, ఆ పరిధి పెరిగింది. ఆ వృత్తం యొక్క పరిధి పెరిగింది. ఆ డయామీటర్ పెరిగింది. వ్యాసము పెరిగింది. వ్యాసం పెరిగేటప్పటికల్లా చుట్టూ చూసేది పెరిగింది. విస్తృతం అయిపోయింది. మరి అట్లా విస్తృతం అవ్వాలంటే వాళ్ళు మళ్ళీ తాడు ఏం చేశారు? మనం ఎంతవరకు చూస్తున్నామో గమనించి దేవతలు దాని చుట్టూ ఒక తాడు ఇంకా వెనక్కి వెళ్ళి, ఇంకా వెనక్కి వెళ్తున్నారు. ఇంకా వెనక్కి వెళ్తున్నారు వాళ్ళు. మనం ఎంతవరకు చూడగలమో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ తాడేసేస్తున్నారు. చుట్టూ తాడు కట్టేస్తున్నారు. కంచె కట్టేస్తున్నారు చుట్టూ. బౌండరీ. అంటే మనం ఈ దేశాల్లో ఆక్రమించారనుకోండి, పాత రోజుల్లో అయితే సరే ఇప్పుడు కూడా ఆక్రమించడానికి చూస్తున్నారు. యుద్ధాలు చేస్తున్నారు. అయితే తక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడైతే రాజ్యాలనే. అంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి కాబట్టి, ఒక రాజుగారు బయలుదేరి వరుసగా మరి శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడో కర్ణాటక నుంచి బయలుదేరాడు. హంపి నుంచి. ఇంకలా వరుసగా ఒరిస్సా దాకా వెళ్ళిపోయాడు. ఆ రాజ్యాలు ఒక 10 20 ఉన్నాయి. చిన్న చిన్న రాజ్యాలు. వాటినన్నిటిని జయించుకుంటూ, ఆక్రమించుకుంటూ ఒరిస్సా దాకా వెళ్ళిపోయాడు. గజపతి రాజుల వరకు అక్కడికి వరకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ తన యొక్క సామ్రాజ్యంగా స్థిరం చేశాడు. అంటే తన సరిహద్దు ఎక్కడి దాకా వచ్చింది ఇప్పుడు? హంపి వరకే పరిమితమైనటువంటి తన సరిహద్దు ఇట్లా మొత్తంగా ఇదంతా కుడి వచ్చింది. అంత విశాలం అయిపోయింది. అట్లాగా ఆయన ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయాడు అలాగా. అట్లాగే మనం వాటి పట్ల మనం మేల్కొంచుతూ అంటే జ్ఞానం మనలో అభివృద్ధి చెందే కొలది, దాని పట్ల మేల్కొంచే కొలది మన యొక్క ఇది పెరుగుతూ వస్తుంది. అందులో అక్కడ ఏమైంది? ఆ రోప్ హెడ్జెస్ అంటే ఆ కంచె వేయటం, చుట్టూ కంచె వేసినట్టుగా ఆఫ్ ద ఫినామినల్ ఫ్రమ్ ద నామినల్ కాస్మాస్. ఎప్పుడైనా గానీ ఆ కంచె ఏంటి తెలియజేస్తుంది? కంచెకి వరకు ఫినామినల్. కంచె అవతల ఉంది. కానీ కంచె అవతల మనకి ఏమి లేనట్టుంది. దాంతో పూర్తయిపోయింది అన్నట్టుగా ఉంది మనకి. అది నామినల్. అవ్యక్తంగా ఉంది అవతల. ఆఫ్ కాస్మాస్. అంటే కేఓఎస్ అని వచ్చింది. అంటే ఇంకా మన విశ్వం ఏర్పడలేదప్పటికి. ఈ 4 స్టాంజా విషయం మనం చెప్పుకునే సమయానికి ఈ 4 స్టాంజా వివ స్టాంజాకి సంబంధించి మనం తెలుసుకునే సమయానికి ఇంకా మన యొక్క విశ్వం ఏదైతే ఉందో, ఆ విశ్వం ఇంకా ఏర్పడలేదు. ఈ సమస్తానికి సంబంధించిన విశ్వం ఏదైతే ఉందో, అది ఏర్పడుతుందా అప్పటికి. దానికి సంబంధించి ఆ కాస్మాస్‌కి సంబంధించి నామినల్ అంటే ఫెనామినల్ ఫ్రమ్ ద నామినల్ కాస్మాస్. ఆ సరిహద్దు రేఖ గీసినట్టు అయిపోయింది. వ్యక్తానికి, అవ్యక్తానికి మధ్యన. మనకి తెలిసినందంతా వ్యక్తం. మనకి తెలియనిది అవ్యక్తం. అయితే అది తెలియదని కూడా మనకు తెలియదు. అది ఇక్కడేంటంటే మనం ఎప్పుడైతే స్థూలానికి వచ్చేస్తున్నామో సూక్ష్మం నుంచి, ఇక మనం అంతవరకు పరిమితం అయిపోతాం. ఇక్కడి నుంచి లేదండి అని చెప్పేస్తాం.
ఇప్పుడు ఈ భూలోకం ఉంది, ఇప్పుడు ఈ భూమి ఉంది, ఈ భూమేనండి, ఇంకా వేరే ఏం లేదు అన్నట్టుగా మనకి భావన కలుగుతూ ఉంటుంది. స్థూలంగా ఏదైతే ఉందో ఘనీభవించినవి మాత్రమే మనకి తెలుస్తుంటాయి. రూపాలతో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి వరకే మనం అంతవరకేనండి అని చెప్పేస్తూ ఉంటాం. నాట్ ఫాలింగ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అవర్ ప్రజెంట్ ఆబ్జెక్టివ్ కాన్షియస్నెస్. ఇంకా మనకి ఇప్పటికీ ఏదైతే వ్యక్త ప్రజ్ఞకి సంబంధించి ఏదైతే ఉందో ఇంకా అక్కడికి రాలేదు అది. నాట్ ఫాలింగ్, ఇంకా అక్కడ దాకా రాలేం మనం. అందుకనే కే అనే పదం వాడాడు కాస్మాస్ కి. ఇక మన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా సి అని వాడతాం. విశ్వము అనే, అంటే కాస్మాస్ అనే పదమే 2 అక్షరాలు మారుస్తూ అది చెప్పడం, పలకడం ఒకటేలాగా పలుకుతున్నాం. సితో పలికినప్పుడు ఇంకొంచెం అంటే స్థూలానికి వచ్చినటువంటి విశ్వములాగా, ఇది ఇంకా సూక్ష్మంగానే ఉన్నటువంటి విశ్వముగా కే. This number, when not enlarged by permutation and expansion, ఈ నెంబర్ ఎందుకు ఈ నెంబర్తో మనం కుస్తీ పట్టడం? ఈ నెంబర్లోనే ఉంది మొత్తం వ్యవహారం. ఈ నెంబర్ని గనక మనం దాంట్లో అంతా బయటికి పీకామంటే మొత్తం సృష్టి అంతా మన కళ్ళ ముందు దర్శనమిస్తుంది. అందుకని ఇప్పుడు దీంతో కుస్తీ పడుతున్నాం. When not enlarged by permutation and expansion. పెర్ముటేషన్ అంటే, ఎన్లార్జ్డ్ అంటే పెద్దదిగా చేయటం, విస్తరింప చేయటం. When not enlarged by permutation and expansion. ఒక పరస్పరము మార్పు చేయటం. పెర్ముటేషన్ అంటే మార్పు చేయటం ద్వారా ఎన్లార్జ్, విశాలత్వం పొందటం కాదు, పెద్దదిగా విస్తరించటం కాదు. దీన్ని అటుదాన్ని ఇటు మార్చి మనకి ఒక సర్కిల్ ఒక దిక్చక్రం ఏర్పడింది. మనకి అందినంత మేరకు ఒక దిక్చక్రం ఉంది. ఈ దిక్చక్రంలోనే దానికి మార్చి దాన్ని ఇటు మారిస్తే ఇది పెద్దదవుతుందా? అట్లాగా ఉంది. నాట్ ఎన్లార్జ్డ్, అట్లా విస్తరించదు. నాట్ ఎన్లార్జ్డ్ by permutation and expansion is ever 31415 anagrammatically and kabbalistically, being both the number of the circle and the mystic swastika, that twice 7 once more. For whatever way the two sets of figures are counted, when added separately, one figure after another, whether crossways from right or from left, they will always yield 14. ఇక్కడిది మార్చుకుంటే మనకి ఎంతవరకు తెలుసో దాంట్లోనే అది మారుతుంది. కానీ ఎంతవరకు మనం తెలుసుకున్నామో, ఎంతవరకు వ్యక్తంగా ఉన్నదో ఆ అవ్యక్తంలోది ఇంకొంచెం మనం తెలుసుకోవడం అనేది జరగదు. పెర్ముటేషన్ పరస్పరము మార్పు చేయటం వల్ల, అలాగే ఎక్స్పాన్షన్ విస్తరించటం, వ్యాప్తి చెందటం, అట్లాగా ఆ మాదిరిగా పెర్ముటేషన్ అంటే మార్పులు చేసి కానీ విస్తరించి కానీ చేయటం ద్వారా అది విస్తరింప చేయబడదు. నాట్ ఎన్లార్జ్డ్. ఆ రింగ్ పాస్టులేట్ ఏదైతే ఉందో ఈజ్ ఎవర్ 31415 ఎనగ్రమాటికల్లీ అండ్ కబలిస్టికల్లీ. ఎనగ్రమాటికల్లీ అంటే వాటి నట్లు ఇటు ఇప్పుడు 31415 ఉంది, దాన్ని ఈ 51 అను 13 అను ఇట్లాగా ఏదైనా మార్పులు చేసామనుకోండి, చేస్తే మనం వ్యాసం పెరగటం ఉండదు. అనగ్రమాటికల్లీ అండ్ కబలిస్టికల్లీ. ఇందాక మనం చెప్పుకుంటే అనగ్రమాటికల్లీ అంటే మనం ఆ అక్షరాలను ఎలాగైతే అటు ఇటు మార్చామో, అంకెలను కూడా అటు ఇటు మారిస్తే
నార్త్ అని ఉంది. అలాగే లివుడ్ అని ఒక శబ్దం ఉందనుకోండి. LIVED లివుడ్. దాన్ని DEVIL అని మార్చాం. అవే అక్షరాలు. అక్షరాలేం మారలేదు. ఆ అక్షరాలనే ముందుది వెనక, వెనకటిది ముందు పెట్టాం. అంటే డి చివరగా ఉంది కదా ఇక్కడ. ఇక్కడ మొదట్లో పెట్టాం డీని తీసుకొచ్చి. ఎల్ ఏమో మొదట్లో ఉంది ఇక్కడ. మనం లివుడ్ అన్న పదంలో ఎల్ మొదట్లో ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాము? చివర్లో పెట్టాం. డి అన్న పదం, డి అన్న అక్షరం ఎక్కడుంది? చివర్లో ఉంది. ఈ లివుడు అన్న పదంలో చివర్లో డి అనే అక్షరం వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ముందు పెట్టాం. డి అన్న అక్షరం. డితో మొదలుపెట్టి ఎల్‌తో ఆగిపోయాం. ఇక్కడేమో ఎల్‌తో మొదలుపెట్టి డితో ఆగిపోయింది. ఇప్పుడు అర్థం ఎలాగా మారిపోయింది చూడండి. లివుడ్ అన్న 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 పదం వల్ల డెవిల్, దెయ్యం, భూతం అని వచ్చేసింది. భయంకరమైన శబ్దం వచ్చేసింది. లివుడ్ అంటే హాయిగా జీవించడం అన్నట్టుగా వచ్చిందిక్కడ. అక్కడేమో దెయ్యం, భూతం అని వచ్చింది. అక్షరాలేమన్నా మారినాయా? ఏమి అవే అక్షరాలు. కాకపోతే ఒకదాని పక్కన ఒకటి ఏది దేని పక్కన పెడితే ఎట్లాగా మారిందో అలాగా మార్పులు చేయడం జరిగింది. అట్లా అనగ్రామాటికల్లీ అండ్ కబలిస్టికల్లీ. ఈ కబాలాగా ఉన్నటువంటి సూత్రాల ప్రకారం గాని, ఇట్లా మార్పులు చేసినప్పటికీ బీయింగ్ బోత్ ద నంబర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద మిస్టిక్ స్వస్తిక. మిస్టిక్ స్వస్తిక, స్వస్తిక అది మనకి ఒకటి ఉంది కదా, సింబల్ ఒకటి. దానికి సంబంధించింది గాని, నిగూఢంగా ఉన్నటువంటి స్వస్తిక ఒకటి, నిగూఢ అంతరార్థంతో కూడుకుని ఉన్నటువంటి స్వస్తిక సింబల్ గాని, ద ట్వైస్ 7 వన్స్ మోర్. నువ్వు ఎట్లయినా మార్పులు చేసుకో. ఆ ట్వైస్ 7 వస్తుంది. ట్వైస్ 7 ఎందుకంటే ఇది స్థిరమైనటువంటి నిష్పత్తికి సంబంధించిన విషయం ఇది. 31415 అన్నది ఒక స్థిర నిష్పత్తికి సంబంధించింది. ఇది మార్పులకు గురి కానిది. మిగతాది ఏదైతే ఉందో అది మార్పులకు గురవుతుంది. వ్యాసం ఉంది. వ్యాసం ఎప్పుడు ఒకేలాగా ఉండాలని లేదు. వ్యాసం ఎప్పటికప్పుడు అది మనలో వికాసం జరిగే కొలది ఆ వ్యాసం పెరుగుతూ ఉంటుంది. వ్యాసము పెరిగే కొలది సర్కిల్ యొక్క పరిధి పెరుగుతూ ఉంటుంది. ఆ వృత్త పరిధి పెరుగుతూ ఉంటుంది. వృత్త పరిధి పెరిగిందంటే అర్థం ఏంటి? వ్యాసం పెరిగింది అని. ఇప్పుడు అంతకుముందు మనం 5 అంగుళాల వ్యాసంతో ఒక సర్కిల్ ఉంది అనుకుందాం. అంటే 5 అంగుళాల వ్యాసం అంటే 2.5 అంగుళాల వ్యాసార్థంతో ఒక సర్కిల్ గీయబడింది అక్కడ. అప్పుడు వ్యాసం ఎంత అయింది? 5 అంగుళాలు అయింది. 5 అంగుళాల వ్యాసంతో ఒక వృత్తం గీయబడి ఉంది. మళ్ళీ ఏం చేసాం? 10 అంగుళాలు తీసుకున్నాం. లేకపోతే 6 అంగుళాలు తీసుకుందాం. ఒక అంగుళం పెరిగింది. మన వికాసం కొంచెం పెరిగేటప్పటికల్లా కొన్ని జన్మలకి కొంత విస్తృతమైపోయింది. మన యొక్క చూపు పెరిగింది. కొన్నిటి పట్ల మేల్కాంచడం జరిగింది. అప్పుడేమైంది? వ్యాసం పెరిగింది. వ్యాసం పెరిగేటప్పటికల్లా దానికి సంబంధించిన వ్యాసార్థం పెరిగి వృత్తం గీసాము. దీనికన్నా పెద్ద వృత్తం వచ్చిందది. అంతకు ముందున్న వృత్తం కన్నా పెద్ద వృత్తం వచ్చింది ఇప్పుడు. అట్లా వ్యాసము పెరుగుతూ ఉంటుంది గానీ, దానికి సంబంధించిన రేషియో ఏదైతే ఉందో నిష్పత్తికి సంబంధించింది, ఆ పై అనేది ఏదైతే ఉందో అది మాత్రం ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. 31415. అందుకే ఆదిశేషుడి మీద ఆయన పవళించి ఉన్నాడు. శేషుడి మీద పవళించి ఉన్నాడు. అది మారదేక. ఆ ఆ పరుపు మారదేక. ఆ పరుపు మీద ఆయన పడుకుని ఉన్నాడు అంతే. మన ఇంట్లో పరుపులంటే ఏదైనా లేటెస్ట్ మోడల్ వచ్చిందంటే దీన్ని బయట పారేసి కొత్తది తెచ్చుకుంటాం. కానీ అట్లాగా కాదు. ఆ శేషుడే, ఆ ఆదిశేషుడే. మళ్ళీ ఆది, ప్రారంభం, మూలము.
ఆది అంటే ఏంటి? మూలం. అక్కడ ఉన్నటువంటి శేషుడు. అక్కడి నుంచి ఆ శేషత్వం వస్తోంది. ఇక అది విశేషముగా భాగింపబడటం అనేది లేదు ఈ సృష్టికి. దట్ ట్వైస్ 7 వన్స్ మోర్. కాబట్టి ఏమైంది? 2 ఏళ్ళు 14, 7 7గా 2 ఏళ్లుగా వచ్చింది. ఫర్ వాట్ ఎవర్ వే ద 2 sets of figures are counted, when added separately, one figure after another, whether crossways from right or from left, they will always yield 14. ఈ అంకెల దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా మనకి అక్షరాల్లో ఇస్తేనేమో కొంచెం మార్పులు వచ్చింది, అర్థం మారిపోయింది. ఇప్పుడు లివ్డ్ అన్నాం, దాన్ని ఈ మార్పు చేసి ఏమన్నాం? డెవిల్ అన్నాం. మరి రెండింటికి అర్థం ఒకటి రాలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కల్లా ఈ అంకెల దగ్గరికి అవి ఇప్పుడు ఈ ఒక వరుస పెట్టాం 3 1 4 1 5 1. ఇప్పుడు ఈ వరుస తీసేసి ఇంకొక వరుసలో ఆ చివరిది ఏదైతే ఉందో దాంతో ప్రారంభించి 5 1 4 1 3 అని పెట్టాము. అయితే 5 4 3 5 4 3 1 1 అని పెట్టాము. ఎట్లా పెడితే అలాగే మార్పులు చేసాం, కూడాము 14 వచ్చింది. కూడితే 14. separately the one figure after another, whether crossways ఏ విధంగానైనా కూడుకోండి మీరు, అడ్డంగానా, నిలువుగానా, లేకపోతే వంకరగానా. ఈ మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ 5 అన్నది ఏదైతే ఉందో అది మారని సంఖ్య అని అంటున్నాం. ఎటు మార్చినా కానీ అదే వస్తుంది అని. అదేంటనమాట? ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడు ఒకడే. ఒకడు ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్నాడు, ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు అన్న విషయం ఏదైతే ఉందో అది మార్పు లేదు. ఇక దాన్నే మారుస్తాం. నువ్వు ఈ ఇన్ని రూపాలని, రకరకాల రూపాలను అటు రూపం ఇటు తీసుకొచ్చి ఈ రూపాన్ని ఆ రూపం పక్కన పెట్టి బాగా పెట్టామనుకోండి, ఏం మారదు. కాన్స్టెంట్ స్థిరము. సమస్త ముందు వ్యాపించి ఉన్నాడు, సమస్త రూపాలుగా ఆయన ఉన్నాడు అన్న విషయం ఒకటి స్థిరమైనది, ఒకటి ఉన్నది. ఇక మార్పులకి గురయ్యేది ఈ వ్యాసం. మన యొక్క దృష్టి మన దాని పట్ల ఎంతవరకు మేలు కాంచితే అదొక వృత్తము, ఇంకా మేలు కాంచాం అది ఒక వృత్తము. వృత్తం యొక్క వ్యాసము అలా విస్తరిస్తూ ఉంటుంది, విస్తృతమైపోతూ ఉంటుంది. అది మార్పులకి గురవుతుంది. కానీ ఇది మాత్రం మార్పుకి గురి కానిది ఏదైతే ఉందో అది ఈ 3 1 4 1 5 అంకెకి సంబంధించి. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. వాసుదేవ.